హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హై నెక్ రేఖా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అంటే హై నెక్ బ్యాక్ వచ్చేసి ఫుల్ హై ఉంటుందండి, ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది విత్ ప్రిన్సెస్ కట్టు. సో మనము ఏ టేప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటారో మీరు అదే టేప్తోనే మనము మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి అన్నమాట, పాయింట్స్ అన్న మనకి డిఫరెంట్ వస్తాయి. సో ఇక్కడ లెంత్ వచ్చేసి 14 అండి. మనం 14 + 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 15 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి లెంత్. నేను మొత్తం వీడియో లెంత్ అవుతుందని ముందే మార్కింగ్ వేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 15 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 14.5 అండి. 14.5ని మనము బై 2 చేసుకుంటే 7.2 వస్తుందన్నమాట. సో ఇలాంటి పాయింట్స్ అనేది మనకి డిఫరెంట్ వస్తుంది అనమాట. మీరు ఏ టేప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటారో అదే టేపే మీరు బ్లౌజ్ మార్కింగ్ వేసుకునేటప్పుడు యూజ్ చేయండి బెస్ట్. లేదంటే మనకి పాయింట్స్ అన్న డిఫరెంట్ వస్తాయి. సో 7.2 ఇలా మార్క్ చేసుకో. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. చెస్ట్ బై 12 తీసుకోవాలి నెక్ విడ్త్. ఆర్మ్ హోల్ డౌన్ సేమ్ 7 ఇంచెస్ ఇలాగా మార్కింగ్ వేసాను. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ని బట్టి ఒక ½ ఇంచ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసేటప్పుడు షోల్డర్ ఎంతైతే పెట్టింటామో అంతా పెట్టుకోవచ్చు, లేదా ఒక ½ ఇంచ్ తగ్గించవచ్చు ఆర్మ్ హోల్ లూజ్ని బట్టి. ఓకేనా. ఇక్కడ చెస్ట్ బై 4 చేసుకోవాలి, ప్లస్ ½ ఇంచ్ లూజ్ క్యాచ్. చూడండి 35 చెస్ట్, 35 బై 4 చేసుకుంటే 8.75 వస్తుంది. ప్లస్ ½ ఇంచ్ కలిపితే మనకి 9.25 అంటే 9.5 వస్తుంది అనమాట. సో ఇలాగా మార్క్ చేసుకోవాలి. మనకి కొద్దిగా లూజే ఉండాలి హై నెక్ పెట్టుకునేటప్పుడు, మళ్ళీ లేదంటే మనకి పట్టేసినట్టు ఉంటుందన్నమాట ఫ్రీగా ఎక్కించుకునేకి తీయడానికి అనేది. ఓకేనా. ఇక్కడ వేస్ట్ వచ్చేసి మనకి వేస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. 31 ఉందండి. 31ని మనం బై 4 చేసుకుంటే 7.75 అలాగా వస్తుందన్నమాట. సో ఆ వేస్ట్ని మనం ఇలాగా చూడండి, రెండింటిని ఒరిజినల్ నడుము విడ్త్కి మనము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ రెండింటిని ఇలాగ సెంటర్కి ఇలా మార్క్ చేసుకుంటే మనకి టక్స్ పాయింట్ వస్తుందన్నమాట బ్యాక్ వేసుకునేది. ఓకేనా. అది వచ్చేసి లూజింగ్కి ఒక 1 ఇంచ్ టక్స్ వేయడం కోసం, 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్. ఓకేనా. సో ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ హై నెక్ కదా అండి, ఒక బ్యాక్ వచ్చేసి మనము ఇలాగ హై నెక్ పెట్టుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. హై నెక్ కానీ, బోట్ నెక్ కానీ, అలాగే కాలర్ నెక్ కానీ ఇలా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక ½ ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఇలాగ నెక్ లెంత్ ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తీయాలన్నమాట. ఓకేనా. అలాగే మీరు ఒకవేళ బ్యాక్ హోల్ కానీ ఏదైనా పాట్ నెక్ కానీ ఇలా కీ హోల్ కానీ అలాగా ఏమైనా తీసుకోవాలి షేప్ అంటే అంటే 1 ఇంచ్ కాకుండా ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచ్ కిందికి డీప్ తీసుకొని మనం మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 16 కదా, సో 16/2 చేసుకుంటే 8 ఇంచెస్ ఇలాగా రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అండి. సో నీకు పూర్తిగా కటింగ్ చూపించడం లేదండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పూర్తిగా వీడియో పిన్ టు పిన్ కావాలంటే ఒక వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి, ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి ఇక్కడ నడుము దగ్గర మనకి షేప్ తీసుకోవాలన్నమాట ఒక ½ ఇంచ్ పైకి. సో ఎందుకంటే అది మనం ఫ్రాక్ తీస్తాం కదా, సో అలాగే బ్లౌజ్ వేసుకున్న తర్వాత నడుము సైడ్ మనకి కిందికి రాకుండా ఉండడం కోసం అలాగా కట్ చేసుకోవాలి. ఆ టక్స్ వేసుకుంటాం కదా మనం సెంటర్లో, అక్కడ వరకు కరెక్టే ఉండాలి. అక్కడి నుంచి మనం ఒక ½ ఇంచ్ పైకి. సో చూడండి, సో సైడ్ ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా టక్స్ వేసుకున్నప్పుడు ఆ రెండింటి ఈక్వల్ అవుతాయి అన్నమాట. దానికోసమే మనము ఒక షేప్ తీసామంటే మనం వేసుకున్నప్పుడు కింది వైపుకు రాదనమాట, కరెక్ట్గా ఈక్వల్గా స్ట్రైట్గా వస్తుంది బ్లౌజు, ముడతలు లేకుండా. ఓకేనా. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాము. సో అందుకే మనం ఈ కెమెరా షేక్ అవుతుంది. సో ఇలా కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ వచ్చేసి ఫ్రిన్స్ కట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదేం లేదండి, సింపుల్. మనకి ఈ వీడియో కావాలి అంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కూడా పూర్తిగా క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక వీడియో చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనము బ్యాక్ పార్టే సేమ్ మార్కింగ్ వేసుకోవాలి. సో చూడండి, ఇలాగే
బ్యాక్ పార్ట్ ఇంకొక పేపర్ మీద మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత సో అది ఎలా అనేది చూపిస్తాను. సో మనం టక్స్ మార్కింగ్ వేసుకుంటాం కదా, ఫ్రంట్ డౌన్ టక్స్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఇలా కింద ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ స్ట్రైట్గా ఇవ్వాలన్నమాట. సో చంకలో షేప్ తీస్తాం కదా, సో దాన్ని మొత్తం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంకలో టక్స్ తీసేది ఫ్రంట్ ఇలా డాట్ పార్ట్ మొత్తం కట్ చేసేయాలన్నమాట. సో దాన్ని ఇలా షేప్ తీసుకొని కట్ చేసిన తర్వాత ఆ పేపర్ ప్యాటర్న్ని ఇలా పెట్టేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు వదిలేయాలి. సింపుల్ అండి ప్రిన్స్ కట్టు. మనకి క్రాస్ బెల్ట్ ఒకటే రాదనమాట. ఓకేనా, ఈ వీడియో కూడా క్లియర్గా ఒకటి చేస్తానండి. ఓకేనా, ఈ మోడల్కి మీరు స్ట్రైట్ కటింగ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్ విడ్త్ చెస్ట్ బై 12 తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే కింద వచ్చేసి బ్రాడ్ తీస్తున్నాను అనమాట. 3 ఇంచెస్ అయితే ఇక్కడ 3.5 అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ వచ్చేసి నేను 4 ఇంచెస్ మార్క్ చేశాను. చూడండి ఇలా పాయింట్ నెక్ ఇలా తీయాలని చెప్పేసి సో ఇలాగా మనకి షేప్ రావడం కోసం ఒక 4 ఇంచెస్ అంటే మనకి కొంచెం డీప్ 7 ఇంచెస్ 7.5 అలా కూడా తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ మనం హై పెట్టాం కాబట్టి చాలా డీప్ తీసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఎంతైతే నెక్ విడ్త్ తీసుకుంటామో ఆ లెంత్కి మనము 4 పార్ట్స్ ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. 7 ఇంచెస్ కదా, 3.5కి ఇలా మార్క్ చేసేసి ఆ 3.5కి మనం 1/2 ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే మనం 4 భాగాలు 4 పార్ట్స్ చేసుకున్నామంటే మనకి నెక్ ఏ నెక్ డిజైన్ కానీ ఇలాగ షేప్ తీసుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో చూడండి ఇలాగ 4 పార్ట్స్ చేసుకున్న తర్వాత ఇలాగ పాయింట్ నెక్ అనేది నేను ఇలా షేప్ తీసాను అనమాట. ఈ నెక్ అనే కాదండి, మనకి పాయింట్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ ఏ నెక్స్ అయినా కానీ మనము ఇలాగా 4 భాగాలు చేసుకున్నామంటే ఇలాగ 4 పార్ట్స్ చేసుకున్నామంటే ఆ షేప్స్ అనేది కరెక్ట్గా తీయచ్చు. ఏ నెక్ అయినా కానీ కర్వ్ నెక్ కానీ ఏదైనా కానీ. ఓకేనా, సో ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇలాగ బ్రాడ్ రావాలి కింద అని చెప్పేసి మనకి ప్రాబ్లం ఏమి ఉండదండి. డీప్ అవుతుందని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మనకి బ్యాక్ హై వస్తుంది కాబట్టి. సో ఇలాగ కింద వచ్చేసి 4 ఇంచెస్ విడ్త్ పెట్టాను అనమాట. సో ఇలా ఎందుకంటే మనకి బ్యాక్ హై ఉంటుంది కదా, మనకి ఇక్కడ ఎంత బ్రాడ్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది అనమాట. దీంట్లోనే సేమ్ మనం హాల్టర్ నెక్ కూడా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్స్ వచ్చేసి ఓల్డ్ మోడల్ పఫ్ హ్యాండ్స్ కట్ చేశాను అనమాట. సో ఇలాగ ఓల్డ్ మోడల్ పఫ్ హ్యాండ్స్ ఏం లేదండి, నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే, కాకపోతే ఇక్కడ ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కాకపోతే మనం ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకోండి ఈ ఓల్డ్ మోడల్ పఫ్ హ్యాండ్స్కి. సో మనకి మరీ కిందికి అవుతుంది అనమాట ఈ పఫ్ పెట్టిన తర్వాత కొన్ని క్లాత్ని బట్టి. సో ఓకేనా, నార్మల్ హ్యాండ్స్ ఎలా తీసుకుంటాం అలాగా ఇక్కడ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఈ 2.5 ఇంచ్ ఇక్కడ కూడా విడ్త్ ఎక్స్ట్రా పెట్టండి. ఇలాగ షేప్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ మాత్రం మళ్ళీ మనం ఇలా తేల్చేసేయాలన్నమాట. ఇక్కడ బయటికి ఇలా బయట వైపు అనాలి. ఈ రౌండ్ ఎస్ టైపు ఇలాగ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఒక ఫ్రంట్ షేప్ 1/2 ఇంచ్ ఇలాగ లోతుకు తీయాలి. ఈ వీడియో ఇంకొకటి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఛానల్లో ఒకవేళ చూసినారంటే ప్రతిదీ నేను అప్లోడ్ చేసి ఉంటాను. ఓకేనా, సో ఇలాగ ఇప్పుడు మనము బ్లౌజ్ మీద మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది నెక్ పీస్ కట్ చేసుకుంటాం కదా, సో దీన్నే మనము ఇలా ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉండేటట్టు ఇలా క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. సో ఇలాగా మీరు దీన్నే సేమ్ లైనింగ్ మీద అతికిచ్చి మనము ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ జాయిన్ చేసుకొని నెక్ పీస్ తిరిగేసేయచ్చు. నేను డైరెక్ట్ చూపిస్తున్నాను. సో ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఇలా పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేయకముందే ఈ క్యాన్వాస్ని వచ్చేసి ఐరన్ అయినా చేసుకోండి, లేకుంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి ట్రాన్స్పరెంట్ లేని వాటికి మీరు ఇలా చేసుకోండి. ఒకవేళ ట్రాన్స్పరెంట్ ఉందంటే ఇదే పీస్ని సేమ్ లైనింగ్ మీద జాయిన్ చేసుకొని మనం నెక్ పీస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసి హేమింగ్ చేసుకోవచ్చు. దీనికి ఇలా స్టిచ్ చేశారంటే మీరు హేమింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇప్పుడు దీన్ని స్టిచ్ చేద్దాం. చూడండి, మనము ఇలాగా డబల్ స్టిచ్ ఇలా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనము రైట్ సైడే కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకునేటప్పుడు దీనికి కూడా ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఇలాగ నెక్ మనము ఒక సింగిల్ ఫుట్ అంత గ్యాప్ వదులుకొని అది మనం ఖర్చుకి ఎంతైతే వదులుతామో అంత ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి హేమింగ్ చేతి పనే ఉండదన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్నామంటే. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాము. మీకు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కనిపిస్తుందా లేదా అనేది ఇలా క్యాన్వాస్ చూడండి. మనకి ఇక్కడ లైనింగ్ ఉంది, ఇక్కడ క్యాన్వాస్ ఉంది. మనకి ఇలా క్లాత్ ఇలా ప్లేస్ చేసామంటే మనకి
కనిపించదు అనమాట. కొన్ని ట్రాన్స్పరెంట్ దానిలోకి ఈ క్యాన్వాస్ కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా అండి. సో ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. దీన్ని ఇలాగా ఇలా గోరుతో ఇలా అనేసేయండి. ఐరన్ చేసినట్లు ఉంటుంది అనమాట మనకి. సో ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసేయాలి అనుకొని. ఇలా థ్రెడ్ పట్టుకున్నాము. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. సో సేమ్ దీన్ని కూడా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫ్రంట్లో ఇలాగా మనం నార్మల్గా డాట్ వేసాం కదా, సో ఇలాగ టక్స్ వేసుకోవాలి. మనం వచ్చేసి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్యాక్ నెక్ వచ్చేసి హై, అది స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. సో దీనికి కూడా నేను చెప్పినట్లు క్యాన్వాస్ అయినా తిరిగేసుకోండి, లేదా నెక్ పీస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు.